మన మైండ్ అంతా ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ లోకే పోతుంది. ఏమోనో తెలుసా? అట్లా జరిగిద్దేమో, ఇట్లా జరిగిద్దేమో, అట్లా అవుతుందేమో, ఎట్లా అవుతుందేమో. నెగిటివ్ మైండ్. పాజిటివ్ మైండ్ ఎవరిలో ఉంటుందో తెలుసా? దేవునిలో నిలిచున్నటువంటి వారిలో ఎల్లప్పుడు కూడా ఏముంటుందో తెలుసా? పాజిటివ్ మైండ్ ఉంటుంది. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను కదల్చబడను, నన్ను నిలబెడతాడు, పడిపోనివ్వడు నా దేవుడు. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, అలాంటి మైండ్ మన నిజ జీవితాల్లో మన దేవుని కొరకు మనం కలిగి ఉండేటటువంటి వారిగా ఉండాలి. కొంతమంది యొక్క బ్రతుకుల్లో ఈ నెగిటివ్ మైండ్ తోనే కాలం గడిపేస్తా ఉంటారు. ఇక అంతే. అలాంటి వారి యొక్క జీవితాలలో ఎలాంటి మార్పు చూడబోం. మన దేవునిలో ఎప్పుడైతే బలం పొందుకునేటటువంటి వారిగా ఉంటామో గొప్ప కార్యాలు చేపిస్తాడు దేవుడు, ఫలింపు వైపు నడిపిస్తాడు, అభివృద్ధి